ఆదిలాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర ఆటో దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆటోలను చోరీ చేసిన దొంగ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్టు చేయగా 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. పాత వాహనాలు కొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య అన్నారు. మే 20న దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్స్ పాల్గొంటారని వారు తెలిపారు. అలాగే ఒప్పంద జీవోలు విడుదల చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కృషి చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా గుంతకల్లో హంద్రీనీవా కాలువ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ అన్నారు. హంద్రీనీవా కాలువలో ఎన్ని నీళ్లు పారినా రైతుల పొలాలకు సాగునీరు లేకపోతే ఏం లాభమని ప్రశ్నించారు. అలాగే ఈ నెల 9న జిల్లాలోని హంద్రీనీవా కాలువ పనుల పరిశీలనకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవిస్తామని సిపిఐ కార్యదర్శి జగదీష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండ గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు మౌలిక వసతులు, ఉపాధి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే పని ప్రదేశాలలో నీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కల్పించాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పర్యటించారు. చిన్నగోపతి గ్రామంలోని అంతర్గత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారుల ఖాతాలో జమైన నగదు వివరాలు, నిర్మాణ సమయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10 సంవత్సరాల కళ నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ ప్రధాన రహదారి వద్ద యూనివర్సిటీ గోడను అధికారులు తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ అన్నారు. ఈ ఫ్రీ లెఫ్ట్ విషయంలో జేఎన్టీయూ మీద పలు ఫిర్యాదులు రావడంతో నేడు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఫారం మాల్ వద్దనున్న రోటరీ జంక్షన్ వెడల్పును తగ్గించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తామని తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీ సుంకుల పరమేశ్వరి దేవాలయ ఆవరణలో ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి కుమార్ సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించారు. దేవాలయం సముదాయంలో ఏడాది పాటు దుకాణాల నిర్వహణ వేలంలో 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో సాయి కుమార్ తెలిపారు. వేలం పాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదం సంభవించి గుడిసెలు కాలిపోయిన నాగోల్ సాయినగర్ కాలనీని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సందర్శించారు. ఇల్లు కాలిపోయిన గుడిసె వాసులకు పక్కా గృహాలను కట్టించిస్తామని హామీ ఇచ్చారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకుంటుందని భరోసా కల్పించారు. హైదరాబాద్లో జరిగే ప్రపంచ సుందరి అందాల పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల అందాల తారలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వీరి రాకతో ఎయిర్పోర్టులో సందడి నెలకొంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల అందాల తారలు ఒక్కొక్కరిగా లైన్ కట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో చోరీ జరిగింది. మౌనిక అనే మహిళ పావగడ వెళ్లే కర్ణాటక బస్సు ఎక్కుతుండగా బ్యాగులో 5 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లాలోని సునియా జోడీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించిపోయి బస్సు మురుగు కాలువలో పడింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నాగోల్లోని అల్కాపూరి సాయినగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నికి గుడిసెలు పూర్తిగా ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 గుడిసెలు కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. సిలిండర్ బ్లాస్ట్ అవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంచుతో ఏర్పడిన శివలింగం భక్తులకు దర్శనమివ్వబోతుంది. పవిత్ర అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీ వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. ఇది సుమారు 7 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తీర్థయాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు మంచుతో ఏర్పడిన శివలింగం చూడడంతో మరింత ఉత్సాహం నిండింది.
ఓ జింక ఫుట్బాల్ గ్రౌండ్లో సందడి చేసింది. ఖాళీ మైదానంలోకి ప్రవేశించిన జింక పిల్లకు ఫుట్బాల్ కనిపించింది. ఇంకేముంది, దాంతో ఆట మొదలెట్టింది. తన కొమ్ములతో బంతిని తోసుకుంటూ వెళ్లి గోల్ పోర్టులో వేసింది. ఇక గోల్ వేసిన తర్వాత ఆనందంతో ఎగురుతూ అక్కడే గంతులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.